హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సరికొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. మరి ఈ వారం మనం రుచి చూడబోతున్నాము నాగర్ కర్నూల్ ప్రాంతపు వంటకాల్ని. మరి అక్కడి వంటకాలతో పాటు అక్కడి విశేషాలని కూడా మనకి పరిచయం చేయడానికి సౌమ్య గారు మన సెట్కి విచ్చేశారు. వారిని ఆహ్వానించేద్దామా? లెట్స్ వెల్కమ్ సౌమ్య గారు. హలో హలో సౌమ్య గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. సో సౌమ్య గారు నాగర్ కర్నూల్ నుంచి వస్తున్నారు కదా, నాగర్ కర్నూల్ కి మీకు ఎలాంటి రిలేషన్? నాగర్ కర్నూల్ అంటే మా మమ్మీ వాళ్ళ ఊరు నాగర్ కర్నూల్, అండ్ తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఊరు కూడా నాగర్ కర్నూల్లో కొల్లాపూర్ అండి. ఓకే, సో పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు ఒకటే ఊరు మీకు? రెండు ఒకటే డిస్టిక్. ఓకే, సో అయితే అక్కడ వంటకాలు అవి చాలా బాగా వచ్చు అనుకుంటా. చాలా బాగా వచ్చండి. ఓకే, సో అయితే సౌమ్య గారు ఫస్ట్ ఏ రెసిపీ చేసి చూపించబోతున్నారు మాకు? పులగం అండి, సంక్రాంతి స్పెషల్. అది మన అమ్మమ్మలు నాన్నమ్మల కాలం నుంచి వచ్చిన స్వీట్. అది ఇప్పట్లో అందరు చేయడం మర్చిపోయారు. సో ఆ రెసిపీని మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామన్న ఉద్దేశంతో నేను ఆ రెసిపీ చూపిద్దామని అనుకుంటున్నాను. ఓకే అండి, సో పులగంకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. పులగంకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సౌమ్య గారు వచ్చేసాయి ఐటమ్స్ అన్ని? ఐటమ్స్ ఉన్నాయండి, చాలా తక్కువ ఐటమ్స్ తో ఎలిగెంట్ స్టైల్ అండి. ఇది మన విలేజ్ అథెంటిక్ స్టైల్, మన ఓల్డ్ రెసిపీ కాబట్టి ఇది అందరికి యూస్ఫుల్ అవుతుంది, నచ్చుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా అండి? అయితే ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ నువ్వులు అండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వుల్ని ఫస్ట్ వేయించుకుందాం. ఓకే, సో అవి నల్ల నువ్వులు ఉన్నాయి, అవే ఉండాలా అండి? అంటే పులగంకి యాక్చువల్గా నల్ల నువ్వులు తీసుకుంటాము, తెల్ల నువ్వులు అయితే మాత్రం వాడము. ఓకే ఫైన్. సో ఫస్ట్ అవి రోస్ట్ చేసుకోవాలా? స్టవ్ ఆన్ చేసేస్తాను. ఓకే, సో డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ ఏం లేకుండా? లేదు, అసలు ఆయిల్ యూజ్ చేయమండి. ఓకే, సో సౌమ్య గారు ఇవి రోస్ట్ అయిపోయాయి కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? మిక్సీ జార్ ఇవ్వండి, మిక్సీ జార్లో దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇదిగో ఉట్టి నువ్వుల్ని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఉట్టి నువ్వుల్ని గ్రైండ్ చేసుకోవాలి. యాక్చువల్గా అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే రోట్లో వేసి వీటిని నూరేది, కానీ ఇంకా ఇప్పుడు మనం మారుతున్న కాలానుగుణంగా మనము మిక్సర్ని వాడతాము. ఓకే అండి, మిక్సీ పట్టుకొని వచ్చేయండి, అక్కడ ఉంది మిక్సీ. ఓకే, ఓకే, మిక్సీ పట్టేసుకున్నారండి? మిక్స్ చేసుకున్నామండి, పౌడర్ లాగా చేసుకున్నాము. సో మరి స్మూత్ గా కూడా కాకుండా కొంచెం బరకగా ఉండాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుందామా? ఓకే, ఇదిగోండి. ఓకే అండి, దాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? బియ్యం ఉన్నాయి కదా, ఇవి కొత్త బియ్యం. ఫస్ట్ మనకు పంట పండినాక వచ్చిన కొత్త బియ్యం ఉంటుంది కదా, సంక్రాంతి ఫెస్టివల్కి స్పెషల్ కొత్త బియ్యం వస్తాయి. ఆ కొత్త బియ్యాన్ని పులగం చేసుకొని మనం నైవేద్యంగా దేవునికి సమర్పిస్తాం అనమాట. అది కొత్త పంటతోని. అందుకని కొత్త బియ్యమే ఎక్స్పెషల్గా ఈ పులగంలో యూజ్ చేసేది కొత్త బియ్యం. ఆ కొత్త బియ్యాన్ని తీసుకోవాలి. 1 క్వాంటిటీ అంటే 1/2 కప్ ఆఫ్ నువ్వులకి 1 కప్ ఆఫ్ బియ్యం తీసుకుంటాం. అంటే నువ్వులు ఎంత ఉంటే దానికి డబల్ బియ్యం తీసుకోవాలి క్వాంటిటీ. ఓకే, నువ్వుల పొడితో ఈ బియ్యాన్ని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఓకే, చేత్తో మిక్స్ చేసుకోవాలండి. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సౌమ్య గారు. అమ్మ వాళ్ళ ఊరు తెల్కపల్లి, నాగర్ కర్నూల్ డిస్టిక్ తెల్కపల్లి. మా డాడీ పొలిటీషియన్ కమ్ హోటల్ 35 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు తెల్కపల్లిలో. మా అమ్మ వాళ్ళది, డాడీ వాళ్ళు అందరు జాయింట్ ఫ్యామిలీ. డాడీ వాళ్ళు 3, డాడీ 2 బాబాయిలు,
అంతా జాయింట్ ఫ్యామిలీ అందరు కలిసే ఉంటారా? కలిసే ఉంటారు. చిన్నప్పటి నుంచి అయితే మీకు ఇంట్లో అంతా చాలా పండగలాగా ఉంటుంది కదా? ప్రతిరోజు పండుగే. అంటే ఇప్పుడు ఏమైనా ఫెస్టివల్స్ అయితే అందరం, అంటే ఇప్పుడు బాబాయ్ వాళ్ళ పిల్లలు అందరూ ఎడ్యుకేషన్ పర్పస్ అందరు హైదరాబాద్లో ఉంటారు, కానీ ఫెస్టివల్స్ వస్తే మా ఇంట్లో పండుగే. అందరూ ఒక దగ్గరకు వచ్చేస్తాం. అయితే సంక్రాంతి బాగా జరుపుకుని ఉంటారుగా అందరూ? చాలా బాగా. ఓకే. సో మీ అత్తగారు ఊరు అండి? అత్తగారు ఊరు కొల్లాపూర్ అండి. నియర్ బై సోమశీల ఉంటుంది. సోమశీల ఎక్స్పెషల్గా మన తెలంగాణ మాల్దీవ్స్ అని అంటారనండి. చాలా బాగుంటుంది. ఓకే. సో కలిపేసుకున్నారా? ఇలా కలిపేస్తామండి. ఇలా కలిపేశాక మళ్ళీ ఒకసారి ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒకసారి ఒక పల్స్ ఇవ్వాలి, ఎక్కువ కాదు, జస్ట్ ఒకసారి. ఓకే. ఓకే, ఒకసారి చూపిస్తారండి? స్టవ్ ఆన్ చేస్తాను. సో మనకి నువ్వులకి డబల్ బియ్యం వేసుకోవాలి, బియ్యానికి డబల్ వాటర్ వేసుకోవాలి. డబల్ కంటే ఇంకా ఎక్కువ. ఓకే, 4 times ఆల్మోస్ట్. ఆల్ టైమ్స్ 4 times అండి. ఓకే. సో వాటర్ బాయిల్ అవ్వాలండి? బాయిల్ అవ్వాలి బాగా. ఓకే, వాటర్ బాయిల్ అయిపోయాయి సౌమ్య గారు. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు నువ్వులతో కలిపిన రైస్ ఉంది కదా, ఈ రైస్ని మనం వాటర్లో వేసుకుందాం. ఓకే. సో సౌమ్య గారు చెప్పండి. ఇదిలాగా మొత్తం మనకి కలుపుకుంటూ ఉండాలండి? ఉండల్లాగా ఏమన్నా కడుతుందా? ఉండల్లాగా కడుతుంది, అడుగు పడుతుంది. అలా కాకుండా కలుపుతూ ఉండాలి. కాసేపు బాయిల్ అయినాక మళ్ళీ కలుపుదాం. ఓకే. కాసేపు మూత పెట్టేసుకొని బాయిల్ అయిపోనిద్దాం. ఓకే. అలా ఎంతసేపు ఉడకాలండి? ఒక 10 minutes తర్వాత మళ్ళీ ఒకసారి అది కలుపుతూ ఉండాలి. అండ్ ఎందుకంటే అడుగు పట్టకుండా దాన్ని కలుపుతూ ఉండాలి. నువ్వులు ఉంటాయి కదా, అది అనేది తొందరగా అడుగు పడుతుంది. అడుగు పట్టకుండా మనం ఎప్పుడు కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు అది 10 నిమిషాల పాటు ఉడకాలండి? ఉడకాలండి. ఓకే అండి, అయితే ఒక 10 minutes ఉడికించుకుందాం దాన్ని. ఓకే. సౌమ్య గారు 10 నిమిషాలు అయ్యింది కదా, చూద్దామా ఒకసారి? చూద్దామండి. ఇట్లా బియ్యం బాయిల్ అయ్యింది. ఓకే. బాగా మెత్తగా ఉడకాలి. నెక్స్ట్ బెల్లం వేసుకోవాలి ఇందులో. ఓకే. సో బెల్లం వేసేసుకొని మళ్ళీ అంతా అది అలా బాయిల్ అవుతూ ఉండాలి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఓకే. సో సౌమ్య గారు ఇది బాయిల్ అవుతూ ఉంటుంది కదండి, ఈ లోపు ఇంకా ఏదన్నా చేసుకోవచ్చా ప్రాసెస్? చేసుకోవచ్చండి. మనం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని నెయ్యి ఇందులో యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఓకే అండి. స్టవ్ ఆన్ చేయండి. ఫస్ట్ నెయ్యి వేసుకున్నాము. నెయ్యి ఎక్కువ పడుతుందండి ఇందులో. ఓకే. సో సౌమ్య గారు నెక్స్ట్ అండి? నెయ్యి వేడెక్కాక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఓకే. స్పూన్ ఇవ్వండి, గరిట. సో డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి. సో సౌమ్య గారు ఇవి బాగా వేగిపోయాయండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా. ఓకే అండి. సౌమ్య గారు కలిపేసుకుందామా అండి? కలిపేసుకుందామండి. లాస్ట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి. ఓకే. ఈ టేస్టింగ్ కోసం. అలాగే డ్రై ఫ్రూట్స్. ఓకే. డ్రై ఫ్రూట్స్ గీ యాడ్ చేస్తాం. సో ఇంకా అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఇంకా సర్వ్ చేసుకోవడమే కదా? అవునండి. ఓకే, ఇది చేయండి.
లిడ్ పెట్టేయండి. ఓకే. గుమగుమలాడే పులగం రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పులగంకి కావలసిన పదార్థాలు: నల్ల నువ్వులు, బియ్యం, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి. పులగం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నల్ల నువ్వులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని అందులో బియ్యం వేసి కలుపుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న నువ్వులు, బియ్యం వేసి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత అందులో బెల్లం వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మగ్గించుకున్న పులగంలో యాలుకల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పులగం రెడీ. పులగంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. సౌమ్య గారు టేస్ట్ చేసిద్దామా? ఓకే అండి, టేస్ట్ చేయండి. ఘీ కావచ్చు, ఆ బెల్లం, డ్రై ఫ్రూట్స్ టాపింగ్, మనకి షుగర్ కాకుండా బెల్లం యాడ్ చేసాం కదా, మరీ అంత స్వీట్గా లేదు. అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఓకే అండి. సో పులగం అయితే సూపర్గా ఉందండి. నెక్స్ట్ రెసిపీ ఏంటి? కాకరకాయ పల్లికారం స్టఫింగ్ అండి. కాకరకాయ పల్లికారం స్టఫ్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. కాకరకాయ పల్లికారం స్టఫ్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో సౌమ్య గారు వచ్చేసే ఐటమ్స్ అన్ని కాకరకాయ ఏంటంటే లోపల అవన్నీ తీసేసారా? స్టఫ్ చేసుకోవాలి కదా, ఈ గుజ్జు అంతా తీసేస్తాము. ఆ సైజ్ లో కట్ చేసుకొని లోపల ఉన్నదంతా తీసేయాలి. ఓకే. సో స్పూన్ తో వచ్చేస్తుంది అంటే అంతా? స్పూన్ తో కానీ నైఫ్ తో కానీ ఇలా అనేస్తే వచ్చేస్తుంది. సో అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి అంతా. ఓకే ఫైన్. సో అయితే స్టార్ట్ చేద్దామా అండి? ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ పుల్లటి మజ్జిగ తీసుకోవాలండి. పుల్లటి మజ్జిగ ఇది? ఓకే, పుల్లటి మజ్జిగ. ఇప్పుడు ప్యాన్ లోకి పుల్లటి మజ్జిగ తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకోవాలి కదా. ఓకే. పుల్లటి మజ్జిగలో మనం ఒక స్పూన్ ఉప్పు, ఓకే, కొంచెం పసుపు, వీటిలో కాకరకాయలను యాడ్ చేస్తాం. కాకరకాయలు వేసేసుకోవడమేనండి. ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడడానికి. పసుపు వేసి అది ఎల్లో, మధ్యలో కాకరకాయలు. నేను ఇందాక చెప్పాను కదా, ఒక ఇంగ్రీడియంట్ వల్ల మనకి ఇందులో ఉన్న చేదుపోతుంది అని. ఇది ఏంటంటే మనం కాకరకాయలను పుల్లటి మజ్జిగలో ఉడకపెట్టడం వల్ల అందులో ఉప్పు, పసుపు రెండు యాడ్ చేసాం కదా, వాటి వల్ల దానిలో ఉన్న చేదు అంతా పోతుంది. ఓకే. సో కాకరకాయ ఇలా చేసుకుంటే చేదు ఉండదు. తర్వాత స్టఫ్ చేస్తాం కదా, దానివల్ల టేస్టీగా ఉంటుంది. సౌమ్య గారు అది ఉడుకుతూ ఉంటుంది కదా, ఈ లోపు ఇంకేదన్నా వేరే ప్రాసెస్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి. మనం పల్లీలు రోస్ట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు ఇలా డ్రై రోస్ట్. పల్లీలు బాగా వేగిపోయాయండి. నెక్స్ట్ ధనియాలు యాడ్ చేయాలండి, ఒక స్పూన్. సో పల్లీలతో పాటు మళ్ళీ ధనియాలు కూడా కొంచెం రోస్ట్ అవుతే చాలు. సో ధనియాలు కూడా వేగిపోయాయండి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇది ఉడికిపోయిందండి, కాకరకాయ ఉడికిపోయింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసాం. సో అది బాయిల్ అయిపోయింది. ఇందులో నుంచి కాకరకాయ తీసేయాలి. ఓకే. సో కాకరకాయని తీసి సపరేట్గా పెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మనం ఈ రోస్ట్ అయ్యాక ధనియాలు, పల్లీలు వీటినన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఓకే. సో మిక్సీ జార్ ఇచ్చేయమంటారా మీకు? ఇచ్చేయండి. ఇదిగో
ఓకే, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవడమేనా అండి? అండి. కొంచెం సాల్ట్, కారం, వెల్లుల్లి రెబ్బలు, ఓకే, కొంచెం పసుపు, జీలకర్ర, ఓకే. వీటినన్నింటినీ మిక్స్ చేసుకోవాలి. పల్లికారం రెడీ అయిందండి. ఓకే, సో పల్లికారం డన్. ఇప్పుడు అసలు అదే ఇంత వాసన వస్తుందండి, మంచి వాసన. చాలా బాగుంటుంది. ఇది నార్మల్గా నెయ్యి వేసుకొని వేడన్నంలో కూడా తినేసేయచ్చు. ఓకే, డైరెక్ట్ పల్లికారం. సో సైడ్ డిష్లో ఇంకో డిష్. దీన్ని స్టఫ్ చేయాలా? ఇప్పుడు ఆ పొడిని కాకరకాయ లోపల వేసుకోవాలి. సౌమ్య గారు, ఈ లోపు ఆయిల్ పెట్టేసుకుంటే హీట్ అవుతుంది కదా? ఓకే అండి. దీంట్లో ఆయిల్ వేసేద్దాం. సో కాకరకాయ స్టఫింగ్ అయిపోయింది కదా సౌమ్య గారు, నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ తాలింపు వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర, ఓకే, ఎండుమిర్చి, ఓకే, కరివేపాకు. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయ ఉంది కదా, ఇది వేసి మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఓకే, వన్ సైడ్ కాలాక నెక్స్ట్ సైడ్ మళ్ళీ తిప్పుకొని ఒక 5 minutes ఉంచితే అయిపోతుంది. సౌమ్య గారు, బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది కదండి? అయిపోయిందండి. ఇందులో మిగిలిన పల్లికారం ఉంది కదా, ఈ కారం మొత్తం ఇందులో కలిపేసుకుంటే మనకు రైస్ పక్కన తినడానికి బాగుంటుంది. ఓకే అండి, ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఆఫ్ చేసుకుందాం. ఓకే, సో అయిపోయినట్టే కదండి? ఇంకా అయిపోయిందండి. సర్వ్ చేసుకుందామా? ఓకే. కాకరకాయ పల్లి కారం స్టఫ్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కాకరకాయ పల్లి కారం స్టఫ్ కి కావలసిన పదార్థాలు: మజ్జిగ, ఉప్పు, పసుపు, కాకరకాయలు, ధనియాలు, పల్లీలు, కారం, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. కాకరకాయ పల్లి కారం స్టఫ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో మజ్జిగ, ఉప్పు, పసుపు, కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. తర్వాత కాకరకాయల్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు, ధనియాలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి మిక్సీ పట్టుకొని ఉడికించుకున్న కాకరకాయలు స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, స్టఫ్ చేసుకున్న కాకరకాయలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మిగిలిన పల్లి కారం కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కాకరకాయ పల్లి కారం స్టఫ్ రెడీ. కాకరకాయ పల్లి కారం స్టఫ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా? సౌమ్య గారు, టేస్ట్ చేద్దామా? ఓకే అండి. సో నేను కాకరకాయ ముక్క తీసుకుంటా పీస్. ఎమ్మి అండి. అసలు ఈ పల్లికారం ఉంది కదా, అసలు ఇంత అథెంటిక్ టేస్ట్ ఉందో, ఆ ట్రెడిషనల్ టేస్ట్ అంటాం కదా, సో అలాగా. సో చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. మీరు టేస్ట్ చేశారు కదా, మీ ఫీలింగ్ ఏంటి?
అసలు చేదు లేదండి నిజంగా. కాకరకాయ మీరు చెప్పినట్టు దాంట్లో ఉడికించడం మూలాన్ని అనుకుంటా అసలు చేదు అన్నది లేకుండా ఎమ్మీగా ఉంది. సో రెండు కూడా చాలా సూపర్ రెసిపీస్ని మాకు పరిచయం చేశారు సౌమ్య గారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. సో చూసారు కదండి, రెండు రెసిపీస్ పులగం అండ్ అలానే కాకరకాయ పల్లి కారం స్టఫ్ రెండు కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. సో ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. రేపు కూడా మరొక రెండు ప్రత్యేక నాగర్ కర్నూల్ వంటకాలతోటి నేను సౌమ్య గారు మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.